మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామ ప్రజలకు ఉచితంగా అంబులెన్స్ సేవలు అందించేందుకు మాజీ సర్పంచ్ అన్నం శిరీష కొండారెడ్డి సమక్షంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నూతన అంబులెన్స్ను ప్రారంభించారు. అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక కేసీఆర్ జపం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్నారు. సార్ ఓకే అటు పడట్లేదు సార్. ఎంత లైటింగ్ వచ్చింది కేసీఆర్ గారి పుట్టినరోజు రేపు జరుగుతున్న సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవడం అనేది, వారిని గుర్తుంచుకోవడం అనేది, వారిని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది, దానికి మించి మరొకసారి కేసీఆర్ అవసరం తెలంగాణకు ఉంది అని చెప్పి ఈ సంవత్సర కాలంలో మనకు వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ వచ్చిన మూర్ఖ పరిపాలకులు, అజ్ఞానులు, ప్రజల పట్ల ఏమాత్రం సోయలేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళ ప్రగల్భాలు, కేసీఆర్ని లేకుండా చేస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామని చెప్పి ప్రతిరోజు కేసీఆర్ జపం చేస్తున్న కొంగలు ఏవైతే ఉన్నారో వీళ్ళందరి కళ్ళు తెరిపించే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు అనేక మంది ముందుకొచ్చి రేపటి కేసీఆర్ గారి పుట్టినరోజును జరుపుకోవడమే కాకుండా మా అందరి ఆరోగ్యాలు తీసుకొని, మా ఆయుష్ తీసుకొని కేసీఆర్ నిండుగా 100 సంవత్సరాలు ఉండాలని, ఇంకా ఈ తెలంగాణ అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం వేపల సింగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అన్నం శిరీష గోపారెడ్డి గారు, కొండారెడ్డి గారు, అన్నం శిరీష కొండారెడ్డి గారు ఈరోజు అంబులెన్స్ను కూడా కేసీఆర్ గారి పేరు మీద వారికి ఈ గ్రామానికి చేస్తూ ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా తప్పకుండా వారికి అందుబాటులో ఉండాలి. కేసీఆర్ గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కరోనా సందర్భంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా వారు కేసీఆర్ గారి పేరు మీద చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి రేపు ఉంది, మేము ముందుగానే ఈరోజు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వారు ఆ అంబులెన్స్ కూడా ఊళ్ళో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి అనారోగ్యం వచ్చినా పార్టీలకు అతీతంగా, కుటుంబాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి వారు ఈరోజు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను అన్నం శిరీష కొండారెడ్డి దంపతులు ఇద్దరిని కూడా నేను వారిద్దరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో, అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కొత్త అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఏవైనా కావచ్చు,